ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా మైదానాన్ని ఆక్రమణల పర్వం నుండి కాపాడాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం డిగ్రీ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి నాయుడుపేట శ్రీకాళహస్తి జాతీయ రహదారి వరకు రాస్తా రోకో నిర్వహించారు. క్రీడా మైదానాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కన టెంట్ వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ క్రీడా మైదానం సర్వే నెంబర్ 173లో 4.15 ఎకరాల భూమిలో సమీపంలో ఉన్న భూపయ్య కాలనీ వాసులు ఆక్రమించి గుడిసెలు వేశారన్నారు. అంతేకాకుండా స్థానికులు రాత్రి సమయంలో మద్యం సేవించి మద్యం బాటిల్ అక్కడే వదిలివేయడం వల్ల విద్యార్థులకు గాయాలవుతున్నాయన్నారు. క్రీడల సమయంలో కాలేజీ నిర్వహించే ఫంక్షన్లలో ప్రైవేటు వ్యక్తులు చొరబడి గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు. డిగ్రీ కాలేజీ మైదానాన్ని ఇటు కాలేజీ విద్యార్థులు అటు అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఉమ్మడిగా వాడుకుంటున్నామన్నారు. ఎన్ఏఏసీ క్యాంపులు సమయంలో కాలేజీ గ్రౌండ్లోనే ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలలో ఉన్నట్లు అభద్రతా భావం కలుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీ మైదానంలో ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. వీరికి ఏబీవీపీ విద్యార్థులు సాంఘీభావం తెలిపారు. మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట నుంచి వచ్చాము. నా పేరు డి రేష్మ కుమారి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మేము ఈ ర్యాలీ ఎందుకు కండక్ట్ చేసామంటే, మాకు గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో అవుటర్స్ వస్తున్నారు. అవుటర్స్ రావడం వల్ల వాళ్ళు వచ్చి జస్ట్ ఆడుకోవడమే కాకుండా అక్కడ డస్ట్ అంతా వేయడం, గాజు పెంకులు వేయడం, లేకపోతే ఇంకేమైనా వాటర్ ప్యాకెట్స్ వేయడం, ఆ గాజు పెంకుల్ని పగలగొట్టిపోవడం, గ్రౌండ్లో నడవడం కష్టంగా ఉంది. ఒకవేళ మేము ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నామంటే ఆ నెక్స్ట్ డేనే అక్కడ చెత్త అనేది ఉంటుంది. కాబట్టి మేము ఆడుకోలేకున్నాం. అవుటర్స్ ఈవినింగ్ టైంలో అట్లా వచ్చేస్తారు. మేము ఆడుకునేది ఈవినింగ్ టైంలోనే. వాళ్ళే వచ్చి ఆడుకుంటే మేము ఎప్పుడు ఆడుకోవాలి? అది వాళ్ళు ఉండడం వల్ల ఇది మా గ్రౌండ్ కాదేమో, మేము వెళ్ళి పక్క వాళ్ళ క్యాంపస్లో ఆడుకుంటున్నామేమో అన్న ఫీల్ వస్తుంది. అదే మాకు కానీ ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ ఉంటే అక్కడ వాళ్ళని మేము రప్పించాం. మా వరకే మేము ఆడుకుంటాము. మేము ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా ఫ్రీగా కండక్ట్ చేసుకుంటాము. మాకున్న గ్రౌండ్లో మేము ఆడుకుంటాము. మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలి. నా పేరు బి లక్ష్మీ త్రిభువాని. మేము డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. నేను తీసుకున్న గ్రూపు బీఎస్సీ కెమిస్ట్రీ. అక్కడ మేము ఎప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఎన్సీసీలో పెరేడ్స్ చేయాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎప్పుడైనా పెరేడ్ చేయాలనుకున్నప్పుడు అక్కడి నుంచి బయట వాళ్ళు వచ్చి మా సైడ్ చూస్తా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. నైట్ టైం అయితే మద్యపానం చేసి అక్కడే బాటిల్స్ విరగొట్టి అక్కడే వేసేసి వెళ్ళిపోతారు. మేము ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా కానీ పక్క రోజు వెళ్ళి చూసినా కానీ అక్కడ మరీ ఇంకా ఎక్కువ క్లాసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. మేము ఎన్ని క్లీన్ చేసుకున్నా మాకు మళ్ళీ అవే వస్తూ ఉన్నాయి. మాకు ప్రహరీ గోడ కానీ కట్టించిన అయితే మేము బాగా మా కాలేజ్లో ఉన్నట్టు మేము ఫీల్ అవుతాము. మా కాలేజ్లో ఎంత ఫ్రీగా ఉంటామో ఆ గ్రౌండ్లో ఉండలేకపోతున్నాము. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఏదో వేరే కాలేజ్ క్యాంపస్కి వెళ్ళినట్టు ఉంటుంది. మా కాలేజ్ క్యాంపస్కి మాకు గాన అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించినట్లయితే మేము హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటాము, ఎన్సీసీ పరేడ్స్ కూడా చేసుకుంటాము. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పవన్ కుమారు. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. ఈ గ్రౌండ్ గురించి మేము ఈరోజు ధర్నా చేయడం ఏంటంటే, గతంలో కూడా ఎన్నోసార్లు ధర్నా చేసాం. అంటే ఎన్నోసార్లు ఇక్కడ వాళ్ళకి చెప్పాము. మా గ్రౌండ్ పూర్తిగా ఆక్రమణకు గురైపోయింది. ఎందుకనంటే మా గ్రౌండ్ ఇక్కడ కొంచెం మీకు కనిపించే వీడియోలో కనిపిస్తుంటుంది. ఆ కొంచెంలో మేము మామూలుగా కాలేజ్కి గేమ్స్ పెరడ్స్ జరుగుతాయి. అంటే మాకు ఎన్సీసీ వాళ్ళకి పోయిన గతంలో కూడా 2 months బ్యాక్ ఇక్కడ పెరడ్స్ జరిగాయి. అంతకుముందు ఫంక్షన్స్ జరిగాయి. అంటే ఇక్కడ బయట ఇక్కడ ఎటువంటి ప్రహరీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు. కాబట్టి బైక్లు వేసుకురావడం కానీ, తాగే వాళ్ళు కానీ, అది డ్రింకర్ చేసే వాళ్ళు కానీ లోపలికి వచ్చేస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ ఫంక్షన్స్ ఫ్రెషర్స్ డే కానీ లేదంటే ఫేర్వెల్ డే జరిగినప్పుడు కూడా గతంలో వాళ్ళు బయటకు వచ్చేసి గొడవలు చేయడం, అంటే కాలేజ్ స్టూడెంట్స్తో గొడవలు జరగడం, ఇట్లా చాలా వరకు జరిగాయి. ప్రిన్సిపల్ సార్ గారికి, స్టాఫ్స్, మేడమ్స్ అందరికి చెప్పాము. ఇక్కడ ఉండే వాళ్ళకి గ్రౌండ్ గురించి చెప్తే అక్కడ ఆక్రమణకు గురైంది. ఏంటంటే మొత్తం అక్కడ ఇల్లు మా గ్రౌండ్కి లోపల దాకా వచ్చేసింది. చాలా వరకు ఆక్రమణకు గురైపోయింది. గతంలో కూడా వాళ్ళకి చెప్పాం సార్ మీరు ఇక్కడికి రాకూడదని. అంటే వాళ్ళు మీది కాదు మాది కాదు అని అనేసి గొడవలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మా సార్ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మా కాలేజ్ క్యాంపస్ మీ స్టూడెంట్స్ ఎందుకంటే రేపు మా భవిష్యత్తు మేము
ఇక సంపాదించుకుంటే మా తర్వాత వచ్చే స్టూడెంట్స్కి మా గ్రౌండ్ ఉంటుంది. ఎందుకంటే నాయుడుపేట అనేది నాయుడుపేటలో పెద్ద గ్రౌండ్ అనేవి 2-3 ఉంటాయి. కానీ గవర్నమెంట్ సంబంధించి డిగ్రీ కాలేజ్లో ఎటువంటి డిగ్రీ కాలేజ్ కూడా పెద్ద గ్రౌండ్ లేదు. ఏకైక డిగ్రీ కాలేజు ఎన్సీసీ ఉండే కాలేజు ప్లస్ గ్రౌండ్ ఉండే కాలేజ్, పెద్ద కాలేజ్ ఏంటంటే మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట గ్రౌండ్ని మేము కాపాడుకోవాలనేసి ఈరోజు ఈ విధంగా మేము ధర్నాగా చేయడం జరిగింది. దీనికి మాకు సపోర్ట్ చేసిన ప్రెస్ వాళ్ళకి, అలాగే స్టాఫ్ మెంబర్స్, మేడం వాళ్ళకి, ప్రిన్సిపల్ సార్కి, పోలీస్ అధికారులకి, ఇతర అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. We want justice! We want justice! We want justice! Kapadali! Thank you, sir.